అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని మనకి రెండో పార్ట్ అయిన ప్రొనౌన్ గురించి తెలుసుకుంటామండి. మనకి ఫస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం? నౌన్ గురించి. అదేవిధంగా ఇప్పుడు ఏం తెలుసుకుంటాం అంటే ప్రొనౌన్ గురించి అండి. అసలు ఈ ప్రొనౌన్ అంటే ఏంటి? ఈ ప్రొనౌన్ ఎన్ని రకాలు ఉంటాయి? ఏ టైంలోని ఏ విధంగా యూజ్ చేస్తాం? సింగులర్స్గా ఏ విధంగా యూజ్ చేస్తాం? అదేవిధంగా ప్లూరల్గా ఏ విధంగా యూజ్ చేస్తాం? వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని బ్రీఫ్గా మనం చెప్పుకోబోతున్నామండి. ముందుగా మనకి ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే ఏంటి అంటే మనకి నౌన్ ప్లేస్లోని ఉపయోగించే పదాన్ని మనకి ఏమంటాం అంటే ప్రొనౌన్స్ అంటామండి. అసలు ఈ నౌన్ ప్లేస్లోని ప్రొనౌన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మనకి ప్లేస్ అదేవిధంగా ఒక సెంటెన్స్ యొక్క అందంగా ఉండడం కోసం ఈ రెండిటి కోసం మాత్రం ఈ ప్రొనౌన్ అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఇందులో మనకి రెండు సెంటెన్స్ ఉన్నాయండి, ఒకటి రెండు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సత్య ఈజ్ ఆబ్సెంట్ బికాస్ సత్య ఈజ్ ఇల్. ఓకేనా? ఇందులో మనకి ఈ నౌన్ అనే పదం మనకి ఎన్నిసార్లు యూజ్ చేసామని అంటే రెండు సార్లు యూజ్ చేసామండి. ఓకేనా? ఇదే విధంగా మనకి సెకండ్ సెంటెన్స్ చూద్దాం. సత్య ఈజ్ ఆబ్సెంట్ బికాస్ హీ ఈజ్ ఇల్. అంటే మనకి ఈ రెండవసారి నౌన్ ఉపయోగించాల్సిన టైంలోని నౌన్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేసాం అంటే మనకి హీ అనే ప్రొనౌన్ అయితే మాత్రం యూజ్ చేయడం జరిగిందండి. అసలు ఈ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఈ నౌన్ ప్లేస్లోని నౌన్కి సహాయంగా వాడే పదాన్ని మనం ప్రొనౌన్స్ అంటామండి. మనకి ఈ ప్రొనౌన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనకి 11 టైమ్స్ ఉంటాయండి. ఓకేనా? ఇందులో మొదటిది ఏంటి అంటే పర్సనల్ ప్రొనౌన్, సెకండ్ వన్ ఏంటి అంటే ఇంపర్సనల్ ప్రొనౌన్, థర్డ్ వన్ ఏంటి అంటే పొసెసివ్ ప్రొనౌన్, అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఎంపథిక్ ప్రొనౌన్, అండ్ సిక్స్త్ వన్ ఏంటి అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, అండ్ సెవెంత్ వన్ ఏంటి అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్, అండ్ ఎయిత్ వన్ ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్, ఎయిత్ వన్ ఏంటి అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్, 10th వన్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, 11th వన్ ఏంటి అంటే రెసిప్రోకల్ ప్రొనౌన్. ఈ విధంగా మనకి 11 టైప్స్ అయితే మాత్రం ప్రొనౌన్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పేర్లకు బదులుగా వాడే ప్రొనౌన్ని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటామండి. ఇందులో మనకి అగైన్ మనకి 3 టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ వన్ ఏంటి అంటే సెకండ్ పర్సన్, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే థర్డ్ పర్సన్. ఇందులో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే మాట్లాడుతాడో, ఓకేనా, ఏ వస్తువు గురించి అయితే మాత్రం తెలియజేస్తాము, ఏ వ్యక్తి అయితే మాట్లాడదలుచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే మాట్లాడుతాడో దాన్ని మనకి ఫస్ట్ పర్సన్ అంటామండి. ఈ ఫస్ట్ పర్సన్లోని మనకి ఏమేమి వస్తాయి అంటే మనకి ఐ, వి, మై, మైన్, మీ, అవర్, అస్. ఈ ఫస్ట్ పర్సన్లోని ఏమేమి వస్తాయి అంటే ఐ, వి, మై, మైన్, మీ, అవర్, అస్ మొదలైన ప్రొనౌన్స్ అయితే మాత్రం మనకి ఫస్ట్ పర్సన్లోనైతే మాత్రం రావడం జరుగుతుందండి. అంటే ఏ వ్యక్తి అయితే మాట్లాడదలుచుకున్నాడో, ఎవరైతే మాట్లాడదలుచుకున్నాడో వారిని అయితే మాత్రం మనకి ఫస్ట్ పర్సన్స్ అంటాం. అదేవిధంగా మరి సెకండ్ పర్సన్ అంటే ఏంటి అంటే ఏ వ్యక్తితోనైతే మాట్లాడదలుచుకున్నాము అంటే మన ఎదురుగా ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మనకి సెకండ్ పర్సన్ అంటామండి. ఓకేనా? అండ్ ఈ సెకండ్ పర్సన్లోని ఎవరెవరు వస్తారు అంటే యు, యువర్, యువర్స్. ఓకేనా? మొదలైన అయితే మాత్రం రావడం జరుగుతుందండి. ఓకేనా? ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనైతే మాత్రం మనకి సెకండ్ పర్సన్గా మనం ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే థర్డ్ పర్సన్. అంటే ఏంటి అంటే మన ఎదురుగా ఉండే వ్యక్తి కాకుండా మిగతా వస్తువులు లేదా మిగతా వ్యక్తుల గురించి తెలియజేసేది మనకి థర్డ్ పర్సన్ అండి. ఇందులో మనకి ఏ ప్రొనౌన్స్ వస్తాయి అంటే మనకి హీ, షీ, ఇట్, హిమ్, హెర్, హెర్స్, దే, దెమ్, దేర్ మొదలైన ప్రొనౌన్స్ అయితే మాత్రం రావడం అయితే మాత్రం జరుగుతుందండి. సో ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్, అండ్ సెకండ్ వన్ ఏంటి సెకండ్ పర్సన్, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే థర్డ్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు వస్తారు అంటే ఏ వ్యక్తితో మాట్లాడతారో దాన్ని మనకి ఫస్ట్ పర్సన్స్ అంటాం. అదేవిధంగా ఏ వ్యక్తితో అయితే మాట్లాడుతామో మనకి దాన్ని సెకండ్ పర్సన్ అంటాం. అదేవిధంగా మన ఎదురు వ్యక్తిని కాకుండా మిగతా చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో లేదంటే ఏ వస్తువులు ఉన్నారో వాటిని మనం ఏమంటాం అంటే థర్డ్ పర్సన్స్ అంటామండి. మనకు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నౌన్స్ లాగా ఈ ప్రొనౌన్స్ కూడా మనకి సింగులర్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా ప్లూరల్ నెంబర్స్ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ నౌన్స్ అనేవి మనకి సింగులర్లో వస్తే ప్రొనౌన్స్ కూడా మనకి సింగులర్లోనే వస్తాయి. అదేవిధంగా నౌన్స్ అనేవి మనకి ప్లూరల్లో వస్తే మనకి ప్రొనౌన్స్ కూడా మనకి ప్లూరల్లో వస్తాయండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ద బాయ్ ఫెయిల్డ్ ఇన్ హిస్ ఎగ్జామ్. ఇక్కడ నౌన్ సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ కూడా మనకి సింగులర్లో ఉందండి. అదేవిధంగా మనకి ద బాయ్స్ బ్రాట్ దేర్ పెన్స్
అంటే ఏంటి అంటే ఇక్కడ నౌన్ మనకి ప్లూరల్ లో ఉంది కాబట్టి దీని యొక్క ప్రొనౌన్ కూడా మనకి దేర్. అంటే ఏంటి అంటే ఇది కూడా మనకి ప్లూరల్ లో ఉంది. అంటే నౌన్ మనకి సింగులర్ లో ఉంటే దాని యొక్క ప్రొనౌన్ మనకి సింగులర్ లో వస్తుంది. నౌన్ మనకి ఇక్కడ ప్లూరల్ లో ఉంటే మనకి దీని యొక్క ప్రొనౌన్ కూడా ప్లూరల్ లో అయితే మాత్రం రావడం జరుగుతుంది. నౌన్స్ లాగే థర్డ్ పర్సన్ లోనైతే మాత్రం ఈ ప్రొనౌన్స్ కి మస్కులర్ అండ్ ఫెమినైన్ అనే జెండర్ డిఫరెన్స్ అయితే మాత్రం ఉంటుందండి. ఇది ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి అయితే మాత్రం ఉండదు, ఓన్లీ థర్డ్ పర్సన్ కి అయితే మాత్రం ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ ఉయ్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ పర్సన్, అదేవిధంగా మనకి యు అనేది ఏంటి అంటే మనకి సెకండ్ పర్సన్. సో మనకి థర్డ్ పర్సన్లోని జెండర్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే హీ అని వస్తే అది మస్కులైన్ జెండర్, అదేవిధంగా షీ అని వస్తే మనకి ఫెమినైన్ జెండర్, అండ్ ఇట్ అనేసి వస్తే అది న్యూట్రల్ జెండర్, అండ్ దే అంటే వారు లేదా అవి, ఇది మస్కులైన్ కావచ్చు, ఫెమినైన్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఓకేనా? ఈ విధంగా మనకి థర్డ్ పర్సన్లోనైతే మాత్రం జెండర్ డిఫరెన్స్ అయితే మాత్రం క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుందండి. ఇప్పటివరకు కూడా మనం పర్సనల్ ప్రొనౌన్ గురించి అయితే మాత్రం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంపర్సనల్ ప్రొనౌన్ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నాం. ఈ ఇంపర్సనల్ ప్రొనౌన్లోని ఏమేమి వస్తాయి అంటే కేవలం ఒకే ఒకటి వస్తుందండి. అదేంటి అంటే ఇట్. ఓకేనా? ఇట్ అనేది ఒకటి మాత్రం ఇంపర్సనల్ ప్రొనౌన్ అయితే మాత్రం అవ్వడం జరుగుతుంది. సో ఈ ఇట్ అనేది ఏ ఏ సందర్భాల్లో వాడుతాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా? ఈ ఇంపర్సనల్ ప్రొనౌన్స్ ఏ ఏ సందర్భాల్లోనే వాడడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్స్ ఫర్ థింగ్స్ వితౌట్ లైఫ్, అంటే ప్రాణం లేని వస్తువుల గురించి తెలియజేసినప్పుడు అయితే మాత్రం ఈ ఇంపర్సనల్ ప్రొనౌన్ అయితే మాత్రం వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే హీర్ ఈజ్ యువర్ బుక్, టేక్ ఇట్ అవే. ఓకేనా? అంటే ఇక్కడ ప్రాణం లేని వస్తువు అంటే ఏమొస్తుంది అంటే బుక్ వస్తుంది. ఓకేనా? దీన్ని ప్రొనౌన్ వాడేటప్పుడు అయితే మాత్రం మనం ఇట్ అనే ప్రొనౌన్ అయితే మాత్రం వాడతాం. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇంకా ఏ సందర్భాల్లో వాడుతాం అంటే ఫర్ యానిమల్స్ అన్లెస్ వి క్లియర్లీ విత్ టు స్పీక్ ఆఫ్ దేర్ యాజ్ మేల్ అండ్ ఫీమేల్, అంటే ఒక జంతువులు ఆడవా మగవా అని క్లియర్గా చెప్పేటప్పుడు, జంతువుల గురించి తెలియజేసేటప్పుడు అయితే మాత్రం మనకి ఈ ఇట్ అనే ఇంపర్సనల్ ప్రొనౌన్ అయితే మాత్రం వాడడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ద హార్స్ ఫెల్ అండ్ బ్రోక్ ఇట్ లెగ్స్. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇంకా ఏ సందర్భాల్లో వాడుతాం అంటే పసిపాపలు అంటే చిన్నపిల్లలు ఆడవాళ్ళ మగవాళ్ళ అని తెలియజేసే సందర్భంలోనైతే మాత్రం ఈ ఇంపర్సనల్ ప్రొనౌన్ అయితే మాత్రం వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెన్ ఐ సా ద చైల్డ్ ఇట్ వాస్ క్రైయింగ్. ఓకేనా? ఇక్కడ చైల్డ్ గురించి తెలియజేసినప్పుడు ఇట్ అనేది అయితే మాత్రం వాడడం జరుగుతుందండి. ఓకే? అండ్ అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో వాడుతాం అంటే టు రెఫర్ ద సేమ్ స్టేట్మెంట్స్ గోయింగ్ బిఫోర్ ఇట్, అంటే ఏంటంటే ముందునున్న స్టేట్మెంట్ గురించి తెలియజేసినప్పుడు అయితే మాత్రం ఈ ఇట్ అనే ఇంపర్సనల్ ప్రొనౌన్ అయితే మాత్రం వాడడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈస్ టెల్లింగ్ వాట్ ఈస్ నాట్ ట్రూ యాజ్ హీ నో ఇట్. ఓకేనా? సో ఇలా ముందునున్న స్టేట్మెంట్ గురించి మరొకసారి తెలియజేసినప్పుడు అయితే ఇట్ అనే ఇంపర్సనల్ ప్రొనౌన్ అయితే మాత్రం వాడడం అయితే మాత్రం జరుగుతుందండి. ఈ విధంగా మనకి ఇంపర్సనల్ ప్రొనౌన్ అయితే మాత్రం మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే పొసెసివ్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే సెల్ఫ్గా, అంటే నాది, నా యొక్క లేదా నీది, నీ యొక్క, అంటే ఎగ్జాంపుల్స్ ఏం వస్తాయి అంటే మై నా యొక్క, మై నాది, యువర్ అంటే నీది, యువర్స్ మీది, హిస్ అతనిది, అవర్ మన యొక్క, అవర్స్ మనది, దేర్స్ వారి యొక్క, హెర్ ఆమె యొక్క, దేర్ వారిది, అండ్ ఇట్స్. సో ఇటువంటి ఒక వ్యక్తికి సంబంధించి పూర్తిగా అది నాది అని తెలియజేసే సందర్భంలోనైతే మాత్రం ఈ పొసెసివ్ ప్రొనౌన్ అయితే మాత్రం వాడడం అయితే మాత్రం జరుగుతుందండి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్లోని ఈ పొసెసివ్ కేసులోని అయితే మాత్రం మనకి ఎప్స్ట్రోప్ అయితే మాత్రం ఉండదండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో యువర్స్ అనేసి రాయకూడదండి. మరి ఏ విధంగా రాయాల్సి అంటే యువర్స్ ఈ విధంగా రాయాలండి. అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్లోని ఈ పొసెసివ్ కేసులో అయితే మాత్రం ఈ ఎప్స్ట్రోప్ అయితే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయకూడదండి. ఈ విధంగా రాస్తే అయితే మాత్రం తప్పు అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ద మంకీ లాస్ట్ ఇట్స్ టైల్ అని రాయకూడదండి. మరి ఏ విధంగా రాయాలి అంటే ద మంకీ లాస్ట్ ఇట్స్ ట్రైల్, అంటే ఈ ఎప్స్ట్రోప్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొసెసివ్ కేసులో అయితే మాత్రం పర్సనల్ ప్రొనౌన్కి అయితే మాత్రం వాడకూడదండి. మనకి ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ కి ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ కి మధ్యన డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ లోని ఏమొస్తుంది అంటే దిస్ ఈస్ మై బుక్,
ఈ పుస్తకం నాది అనే విధంగా వస్తుంది. అదే మనకి పొసెసివ్ ప్రొనౌన్స్లో ఏమొస్తుంది అంటే దిస్ బుక్ ఈజ్ మైన్, ఇది నా యొక్క పుస్తకం. అంటే ఇది ఏకంగా ఏదైనా ఒక వస్తువు ఓన్ చేసుకోవడం, ఓకే, నాకు మాత్రమే సొంతం, నాది మాత్రమే సొంతం, ఆ విధంగా మనకి తెలియజపరుస్తుందండి. అదేవిధంగా దట్ ఈజ్ యువర్ పెన్. అదే మనకి పొసెసివ్ ప్రొనౌన్ ఎట్లా వస్తుంది, దట్ పెన్ ఈజ్ యువర్స్, ఓకేనా. అదేవిధంగా మనకి ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏ విధంగా వస్తుంది అంటే దట్ ఈజ్ హెర్ బ్యాగ్. అదే మనకి పొసెసివ్ ప్రొనౌన్ ఏం వస్తుంది అంటే దట్ బ్యాగ్ ఈజ్ హెర్స్. అంటే ఇది ఈ బ్యాగు ఆమెది అనేది సాఫ్ట్గా చెప్తుంది యాడ్జెక్టివ్లోని. అదేవిధంగా మనకి పొసెసివ్ ప్రొనౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా అనే విధంగా తెలియజేస్తుందండి. ఓకే, ఖచ్చితంగా తనది, ఖచ్చితంగా నాది, ఈ విధంగా తెలియజేస్తుందండి పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏం చేస్తాడంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అంటే ఏం చేస్తాడంటే నాకు నేను, నాకు నేను కానీ, వారికి వారిలానే. ఎగ్జాంపుల్ ఏంటి చేస్తాడంటే మై, యువర్, హిమ్, హెర్, ఇట్, వీటికి మనకి సెల్ఫ్ అనే వర్డ్ని యాడ్ చేయడం వల్ల, ఓకేనా, ఈ రెండు ప్రొనౌన్స్ యాడ్ చేయడం వల్ల కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ ఏర్పడుతుందండి. అవర్, యువర్, దమ్ ఇటువంటి ప్రొనౌన్స్కి ఇటువంటి పదాలని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవర్ సెల్స్, యువర్ సెల్స్, దెమ్ సెల్స్, ఈ విధంగా రెండు ప్రొనౌన్స్ కలిపి కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్గా ఏర్పడి దీని యొక్క ఆబ్జెక్టివ్ ప్లేస్ కూడా మనకి సబ్జెక్ట్ గురించి మాత్రమే తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రొనౌన్స్ మనం ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటామండి. అంటే వెర్బలోని డ్రైవింగ్ యాక్షన్ ముందుకు పోకుండా మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ గురించి మాత్రమే తెలియజేసేదాన్ని మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఐ హర్ట్ మై సెల్ఫ్. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి చేసే పని యొక్క ఫలితాన్ని తిరిగి అదే వ్యక్తి పొందినట్లయితే దాన్ని మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటామండి. అండ్ దీంట్లో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లేస్లో అయితే మాత్రం ఉపయోగించకూడదండి. సో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మై సెల్ఫ్ వెంట్ దే, ఈ విధంగా మనం రాయకూడదండి, ఈ విధంగా రాయకూడదు. మరి ఏ విధంగా రాయాలని అంటే దీనికి ముందు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ముందు ఒక సబ్జెక్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా చేయాలి అంటే ఐ మై సెల్ఫ్ వెంట్ దేర్, ఈ విధంగా రాసుకోవచ్చు, ఓకేనా. ఇది మనకి రైట్, ఇది మనకి తప్పు. అదేవిధంగా యువర్ సెల్ఫ్ వెంట్ దేర్, ఈ విధంగా రాయకూడదు, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్లో మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయకూడదు. మరి ఏ విధంగా రాయాలి అంటే యు యువర్ సెల్ఫ్ వెంట్ దేర్, ఈ విధంగా రాసుకోవచ్చు అండి, ఓకేనా. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కు ముందు ఒక సబ్జెక్ట్ రాసుకోవచ్చు. అదేవిధంగా హెర్ సెల్ఫ్ వెంట్ దేర్, ఈ విధంగా రాయకూడదు. మరి ఏ విధంగా రాయాలి అంటే సబ్జెక్ట్ రాసుకొని తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాసుకుంటాం. షీ హెర్ సెల్ఫ్ వెంట్ దేర్, ఈ విధంగా రాసుకుంటామండి, ఓకేనా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో రాయకుండా ఈ సబ్జెక్ట్ రాసుకుంటూ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాడ్ చేసుకుంటూ ముందుకి వెళ్తామండి, ఓకేనా. ఇది మనకి తప్పు, ఇది మనకి రైట్. ఈ విధంగా మనకి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి అయితే మాత్రం ఎగ్జాంపుల్స్ అయితే మాత్రం ఉంటాయండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఎంపథిస్ ప్రొనౌన్. అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ను నొక్కి వక్కారించి చెప్పడాన్ని మనకి ఎంపథిస్ ప్రొనౌన్స్ అంటామండి. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్, ఓకేనా. అండ్ అదేవిధంగా హీ హిమ్సెల్ఫ్ సే సో, షీ హెర్ సెల్ఫ్ సే సో, వీ విల్ సీ టు దేర్ అవర్ సెల్స్. ఏదైనా ఒక స్టేట్మెంట్లోని కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్ ఉండాలి. అదేవిధంగా ఒక విషయం గురించి పర్టికులర్గా నొక్కి చెప్పడాన్ని మనకి ఏమంటాం అంటే ఎంపథిక్ ప్రొనౌన్స్ అంటామండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. అంటే ఏంటి అంటే దిస్, దట్, దోస్, సచ్ వంటి పదాలు, ఒక వంటి వర్డ్స్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తూ చేసినటువంటి ప్రొనౌన్స్ను మనం ఏమంటాము అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటామండి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దిస్ హౌస్ ఈజ్ మైన్ అండ్ దట్ ల్యాండ్ ఈజ్ యువర్స్, దోస్ ఆర్ వెజిటబుల్స్,
ఆల్ సచ్ పీపుల్ షుడ్ నాట్ బి అలౌడ్. ఇటువంటివి అయితే మాత్రం మనకి ఎగ్జాంపుల్స్ అయితే మాత్రం వస్తాయండి. మనకి దిస్ దట్ దోస్ సచ్ ఇవన్నీ వర్డ్స్ కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ అయితే మాత్రం రెఫర్ చేస్తాయండి. ఇదే మనకి ఈ దిస్ దట్ దోస్ దేర్ ఇటువంటి పదాలు అయితే మాత్రం నౌన్తో కలిపి రాసినప్పుడు అవి యాడ్జెక్టివ్స్ అవుతాయండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సమాచారాన్ని మనం తెలుసుకునేటప్పుడు అడిగేటువంటి వర్డ్స్ ఏముంటాయి అంటే హూ, విచ్, వెన్, వేర్ మొదలైనవి ఉంటాయి కదా, మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటామండి. ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి అంటే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే హూ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్, హూ ఇస్ దిస్ బుక్. అంటే క్వశ్చన్ మార్క్కి ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి వీటితోనే స్టార్ట్ అవుతాయి. హూ, వాట్, హూస్, హూమ్, వెన్ వీటితో స్టార్ట్ అవుతాయి కదా. ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రొనౌన్స్ని అంటే సమాచారం కోసం క్వశ్చన్స్ అడిగేటువంటి ప్రొనౌన్స్ని మనం ఏమంటామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటామండి. సో ఈ హూ అనే వర్డ్ మనుషుల గురించి చెప్పినప్పుడు మాత్రమే ఈ హూ అనే వర్డ్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గోస్ దేర్. ఇటువంటి మనుషుల గురించి చెప్పినప్పుడు మాత్రమే ఈ హూ అనే వర్డ్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది అంటే వస్తువుల గురించి తెలియజేసినప్పుడు మాత్రమే ఈ వాట్ అనే వర్డ్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ అంటే వాట్ యూ వాంట్. నెక్స్ట్ మనం తెలుసుకున్నది అంటే విచ్. ఈ విచ్ అనే వర్డ్ మనుషుల గురించి అదేవిధంగా వస్తువుల గురించి తెలియజేసినప్పుడు మాత్రం ఉపయోగిస్తారండి. రెండింటికి కూడా ఇది ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్ అంటే విచ్ బుక్స్ ఆర్ యూ రీడింగ్ అండ్ విచ్ ఈజ్ యువర్ చాయిస్. ఈ విధంగా మనకి వస్తువుల గురించి అదేవిధంగా మనుషుల గురించి రెండింటి గురించి తెలుసుకునేటప్పుడు ఈ విచ్ అనే వర్డ్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. మనం తెలుసుకునేది ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్. అంటే ఏంటి అంటే ఏదైనా రెండు సెంటెన్స్ని కలిపినటువంటి ప్రొనౌన్స్ని మనం ఏమంటాం అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటామండి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఐ మెట్ హరి హూ హ్యాడ్ జస్ట్ రిటర్న్డ్. ఓకేనా. అంటే ఇక్కడ ఐ మెట్ హరి అనే ఒక సెంటెన్స్, హ్యాడ్ జస్ట్ రిటర్న్డ్ ఈ సెంటెన్స్, ఈ రెండింటిని కూడా ఏం కలుపుతుంది అంటే ఊ అనే వర్డ్ అయితే మాత్రం కలుపుతుందండి. అదేవిధంగా ఐ హ్యావ్ ఫౌండ్ ద ప్యాన్ విచ్ ఐ హ్యాడ్ లాస్ట్. ఓకేనా. అంటే ఈ యొక్క సెంటెన్స్ని అండ్ ఈ యొక్క సెంటెన్స్ని ఏం కలుపుతుంది అంటే విచ్ అని కలుపుతుంది. ఓకేనా. సో ఈ విచ్ని ఈ హూని ఇలా ఏ రెండు సెంటెన్స్ కలిపినటువంటి వర్డ్స్ని ఏమంటాం అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటామండి. మరి సార్ మీరు హూ, విచ్ ఇవన్నీ వచ్చినట్లయితే మరి మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏంటి అండి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటున్నారు అంటే మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఈ హూ, వాట్, విచ్ వంటి మొదలైనవి క్వశ్చన్కి సెంటెన్స్కి స్టార్టింగ్లో ఉంటే అవి ఇంటరాగేటివ్. ఓకేనా. అవి ఇంటరాగేటివ్ అవుతాయి. రెండు సెంటెన్స్ మధ్యలోని రెండు సెంటెన్స్ని కలిపి ఉన్నట్లయితే అవి మనకి రిలేటివ్ ప్రొనౌన్ అవుతాయి. ఇది మనకి డిఫరెన్స్ అండి. ఓకేనా. ఏం తెలుసుకున్నామంటే ఈ ఇంటరాగేటివ్ అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్లో రావాలి. ఓకేనా. స్టార్టింగ్లో వచ్చినటువంటి వర్డ్స్ని మనం ఏమంటాం అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అదేవిధంగా రెండు సెంటెన్స్ మధ్యలో వచ్చిన వాటిని ఏమంటాం అంటే మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటామండి. మనకి ఈ హూ కానీ హూమ్ కానీ మనుషుల గురించి చెప్పినప్పుడు మాత్రం ఉపయోగిస్తాం. ఓకేనా. ఈ మనుషుల గురించి చెప్పినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే హూ కానీ హూమ్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అది కాదు మరి వస్తువుల గురించి తెలియజేసినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే విచ్ అనే ప్రొనౌన్ అయితే మాత్రం యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. అదేవిధంగా హూస్, ఈ హూస్ అనే ప్రొనౌన్ మనుషుల గురించి వస్తువుల గురించి రెండింటికి కలిపి అయితే మాత్రం మనకి యూజ్ చేయడం అయితే మాత్రం జరుగుతుందండి. ఈ విధంగా మనకి ఈ రిలేటివ్ ప్రొనౌన్ అయితే మాత్రం ఉన్న జరుగుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఇండెఫినిటివ్ ప్రొనౌన్. ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్ తెలుసుకునే ముందు డెఫినెట్ అంటే ఏంటి అంటే ఖచ్చితమైన. అంటే మన ఫ్రెండ్స్కి చెప్తాం డెఫినెట్గా వస్తాను నేను, డెఫినెట్గా ఇస్తాను నేను అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇస్తాను అంటే పక్కగా జరిగే పని గురించి తెలియజేసినప్పుడు డెఫినెట్ అండ్ వర్డ్ యూజ్ చేస్తాం. మరి డెఫినెట్కి ఉల్టా ఆ డెఫినెట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఇండెఫినెట్. ఓకేనా. ఈ ఇండెఫినెట్ ఏంటంటే ఖచ్చితంగా చెప్పరు. అంటే ఏంటి అంటే పలానా వ్యక్తులు, పలానా వస్తువులు, పలానా సంఖ్యలో అని ఖచ్చితంగా చెప్పకుండా కొంతమంది, కొన్ని వస్తువులు లేదంటే కొన్ని సంఖ్యలో
అని ఇండైరెక్ట్గా చెప్పినటువంటి, సక్రమంగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పినటువంటి ప్రొనౌన్స్ని ఏమంటాం అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటామండి. మనకి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి అంటే సంబడి హ్యాస్ స్టోలన్ మై వాచ్, ఎవరో నా వాచ్ దొంగిలించారు. సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, ఆల్ వేర్ డ్రాయింగ్, nobody was there to save the child, few escaped unharmed. ఈ విధంగా ఎవరు, కొందరు అనేసి పూర్తిగా చెప్పకుండా ఇండైరెక్ట్గా మనకి చెప్పడాన్ని మనం ఏమంటాం అంటే ఇండిఫినిట్ ప్రొనౌన్ అంటామండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక గుంపులో ఒక వస్తువుని కానీ లేదా ఒక మనిషిని కానీ తీసుకోబడినట్లయితే దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటామండి. వీటిలో ఏమొస్తాయి అంటే ఈచ్, ఐతర్, నేతర్ అనే వర్డ్స్ అయితే మాత్రం వస్తాయండి. ఈ ఈచ్ ఎప్పుడు వస్తుంది, ఈ ఐతర్ ఎప్పుడు వస్తుంది, నేతర్ ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఈచ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ది బాయ్స్ గెట్స్ ఏ ప్రైజ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క బాలుడు కూడా బహుమతి సంపాదిస్తాడు అని. ఏంటంటే ఒక గుంపులోని ఎంతమంది ఉంటారో ఆ ప్రతి ఒక్క బాలుడు కూడా సంపాదిస్తాడు అనడానికి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పెడతాం అంటే ఈచ్ అనే వర్డ్ అయితే మాత్రం యూజ్ చేస్తాం. మరి నెక్స్ట్ తెలుసుకున్నది ఏంటంటే ఎయితర్. ఈ ఎయితర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఈ వస్తువుని కానీ లేదా ఈ మనిషిని కానీ గమనించినట్లయితే అనే సందర్భంలోనైతే మాత్రం ఈ ఎయితర్ని అయితే మాత్రం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎయితర్ ఆఫ్ దే రోడ్స్ టు ది బస్ స్టేషన్ అంటే ఏంటంటే ఇంట్లో ప్రతి తోవ కూడా, ప్రతి దారి కూడా బస్ స్టేషన్కి వెళ్తుంది అంటే ప్రతి గుంపులు ప్రతిది అనే అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయితర్ ఆఫ్ యూ కెన్ గో అంటే మీ ఇద్దరిలోని ఎవరైనా వెళ్ళొచ్చు అని దానికి అర్థం వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే నేతర్. ఓకేనా. ఈ ఎయితర్కి ఆపోజిట్ వర్డే నేతర్. ఈ ఎయితర్ ముందు ఏం పెడతాం, ఎన్ పెట్టి యాస్టిస్గా EITHER ఎయితర్ కొడితే ఏమవుతుంది, నేతర్ అవుతుందండి. ఓకేనా. ఎయితర్కి ఉల్టా పదం ఏంటి అంటే నేతర్ అవుతుంది, ఆపోజిట్ వర్డ్. ఈ ఎయితర్ ముందుని ఎన్ అనే వర్డ్ యూజ్, ఈ ఎయితర్ ముందుని ఎన్ అనే అక్షరం యూజ్ చేస్తే మనకి నేతర్ అవుతుందండి. ఈ నేతర్ అంటే అర్థం ఏంటి అంటే ఈ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి కాదు, ఈ వస్తువు కాదు అంటే ఇది కాదు. నేతర్ అంటే ఏంటి, ఇది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్తుంది. నేతర్ అంటే ఏంటి, ఇది కాదు, అది కాదు, దానికి ఆపోజిట్ వర్డ్ అండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నేతర్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అంటే ఈ రెండిట్లోని ఏది నిజం కాదు అంటే ఏంటంటే ఈ రెండిట్లోని ఏ ప్రకటన కూడా నిజం కాదు అని చెప్పే సందర్భంలో అయితే మాత్రం ఈ నేతర్ అనేది అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఏతర్ అనేది ఏంటంటే 1 or 2 మెంబర్స్ గురించి లేదా 2 వస్తువుల గురించి అయితే మాత్రం ఈ ఏతర్ అన్న ఇతర అయితే మాత్రం వాడడం జరుగుతుంది. మరి 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం ఏం వాడతాం అంటే ఎనీ, నో వన్ ఇటువంటి వర్డ్స్ అయితే మాత్రం మనకి వాడడం అయితే మాత్రం జరుగుతుందండి. ఈ విధంగా మనకి ఏముంటుంది అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అయితే మాత్రం ఉంటుంది జరుగుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఏంటంటే మ్యూచువల్స్ అర్థం వస్తుందండి. అంటే ఏంటంటే ఏదైనా 2 వస్తువుల గురించి కానీ 2 వ్యక్తుల గురించి కానీ పరస్పరం తెలియజేసేదాన్ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్లోని ఈచ్ అదర్, వన్ అనదర్ వర్డ్స్ అయితే మాత్రం వస్తాయండి. ఈ ఈచ్ అదర్ వర్డ్ ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా వన్ అనదర్ వర్డ్ ఎప్పుడు వస్తుంది అంటే 2 brothers quarrel with each other అనే దగ్గర ఈచ్ అదర్ వస్తుంది. అదేవిధంగా దే ఆర్ గేవ్ ఎవిడెన్స్ అగెనిస్ట్ వన్ అనదర్ అంటే మనుషుల గురించి తెలియజేసినప్పుడు మనకి ఈచ్ అదర్ వస్తుంది. అదేవిధంగా వస్తువుల గురించి తెలియజేసినప్పుడు మనకి వన్ అనదర్ అయితే మాత్రం వస్తుందండి. ఈ విధంగా మనకి రెసిప్రోకల్ ప్రొనౌన్ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా మనం ఏం తెలుసుకున్నాం అంటే ఈ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఈ ప్రొనౌన్స్ ఏ సందర్భంలో వాడతాం, ఈ ప్రొనౌన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.